హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈ రోజైతే నేను ఉసిరికాయ పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉసిరికాయలు మామూలుగా ఈ సీజన్‌లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా ఎక్కువగా. ఈరోజు కూడా ఉసిరికాయలు మా ఆయన బయటెళ్ళొచ్చారు. ఇంకా తను ఉసిరికాయలంతా బయట ఉంటే తీసుకొచ్చారు. ఇంకా దాన్నైతే నేను ఈరోజు టిఫిన్‌కి ఉసిరికాయల పులిహోర అయితే చేస్తున్నాను. అది మీకు కూడా యూజ్ అవుతుందనేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 6 ఉసిరికాయలైతే తీసుకున్నాను. వీటిని మనము ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. అంటే మధ్యలో మనకి గింజలుంటాయి కదా! ఆ గింజల్ని తీసి అయితే పక్కన పడేసుకోవాలి. అదేవిధంగా ఈ అన్నిటిని కూడా ఇక 6 ఉసిరికాయలంతా కూడా మనము ముక్కలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇంకా ఈ గింజలనైతే పక్కన పడేద్దాం. ఈ విధంగా అన్ని ఉసిరికాయలైతే కట్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి ఈ ఉసిరికాయ ఒప్పులంతా కూడా వేసేసుకునేసి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటాము. ఇది కొంచెం బరక బరకగా ఉంటుంది పేస్టు చూడ్డానికి. మనకి మామూలుగా కొబ్బరి తురుము ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఒక పెనం పెట్టుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగ్గింజలు ఉంటాయి కదా! శనగ్గింజలు అయితే వేయించుకొనేసి నేను పక్కన పెట్టేసుకుంటాను. కొంతమంది అలానే వేసుకుంటారు. మామూలుగా శనగ్గింజలు మాడిపోకుండా ఉంటాయనేసి నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాను. అలా అదే ఆయిల్‌లోకి కొద్దిగా పోపు దినుసులు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు అవంతా కూడా వేసేసుకునేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంగా ఆ తర్వాత పచ్చిమిర్చి అవంతా కూడా యాడ్ చేసేసుకునేసి మనము అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కును కూడా యాడ్ చేసేసుకుందాము. లైట్‌గా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకుందాము. మీరు అన్నంలో గాని సాల్ట్ వేసుకోకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అన్నంలో సాల్ట్ గాని ఉంటే గనక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆ విధంగా. అలాగే మనము ఉడికించుకున్న రైస్ ఉంటాయి కదా! ఆ రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఉప్పు, కారం సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అదే తర్వాత ఇంకా అప్పుడే వేయించి పెట్టుకున్న శనగ్గింజలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర, లెమన్ కూడా కొద్దిగా వేసుకుంటే బావుంటుంది. మనకి ఉసిరికాయ అనేది కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి చేదు అనేది తెలియకుండా ఉండడానికి కొద్దిగా అయితే బ్యాలెన్స్ అవ్వడానికి లెమన్ అయితే వేసుకుందాము. ఈ విధంగా మనకి వేడి వేడిగా ఉసిరికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతే అండి. మీకు కన్నా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.